బగాయత్ వారి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్. హ్యాపీ హోమ్స్ అట్ ఎదిలాబాద్, గట్కేసర్ మరియు హిల్ కౌంటీ అట్ జనగాం. ఈ రోజు గెస్ట్ గురించి నేరుగా ఆయన్నే మీకు పరిచయం చేస్తాను. ఫస్ట్ టైం చిరంజీవి గారిని ఎక్కడ చూసారు? ముగ్గురు మనగాళ్ళే చుట్టం ఆయన. వెళ్ళి కలిసి చెప్పారా ఇలా మీ నాన్నగారు పంపించారు, నాగబాబు గారు? నేను ఆయన చెప్పలేదు. నాగబాబు గారికి కథ అంతా తెలుసు కదా. జూనియర్ ఎన్టీఆర్ గారితో ఫైట్ వాసన వస్తుందిరా, తాగమాకండ్రా. నాతోనే నేను ఆ రోజు తాగేసి ఉంటాను. బట్ ఒక ఫైట్ చేసినందుకు ప్రభాస్ గారు మీకు 10,000 ఆయన సొంత డబ్బులు ఇచ్చారట. మటన్ షాప్లో ఫైట్ చేశాము. నా చేతిలో 2 కత్తులు ఉంటాయి. ఒకవేళ డైరెక్ట్ గా మీరు తీసుకోవాల్సి వస్తే డబ్బులు వసూలు అవుతాయి ఇండస్ట్రీలో? రాజశేఖర్ గారు నాకు 70,000 రావాలి. ఏ షూటింగ్లో అయినా చావు తప్పి బయటపడ్డాను దేవుడా అని దండం పెట్టుకున్న ఒక ఇన్సిడెంట్ ఏమైనా ఉంది? ఛత్రపతిలో 200 కిలోమీటర్ల సముద్రంలోకి వెళ్ళాను. అక్కడ ఫైట్ ప్రభాస్ నా ఎంత షాపులు తిరుగుతూ ఉండే. ఫైటర్కి యూనియన్ నుంచి వచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది? మాకు యూనియన్ లేకపోతే బతకలేమన్నా. మన ఫైటర్స్కి ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ ఎవరు చేయలేకపోయారన్న, ఎవరు చేయలేకపోయారు. నేను ప్రభాస్ గారిని అడిగాను ఒకసారి, ఇది ఒక హెల్ప్ చేయండి బాబు. కరోనా తర్వాత దారుణమైన జీవితాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. హాయ్, వెల్కమ్ టు మై షో. ఈరోజు గెస్ట్ గురించి ఇంట్రో లేదు, నేరుగా ఆయన్నే మీకు పరిచయం చేస్తాను. ఈ చేతులు మామూలు చేతులు కాదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణరాజు ఇలాంటి లెజెండరీ హీరోలందరితో ఫైట్ చేసిన చేతులు. అలాగే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, ఒక తరం స్టార్లందరితో ఈయన ఫైట్ చేశారు. ఫైటర్ రామకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన సినీ విశేషాలన్నీ తెలుసుకుందాం. సార్, ఫైనల్గా అంటే చాలా రోజుల నుంచి మీ ఇంటర్వ్యూ కోసం వెయిటింగ్, మొత్తానికి మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చారు. చాలా థ్యాంక్స్. అండ్ 5వ క్లాస్ దాకా చదివారు. నెల్లూరు దగ్గరగా లేదా ప్రకాశం జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు. అక్కడి నుంచి 5th క్లాస్ చదివి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక రాజు మాస్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చెన్నై వెళ్ళారు. బట్ మీరు చెన్నై వెళ్ళిన తర్వాత రాజు మాస్టర్కి ఆ కుటుంబంలో చెందిన ఒక మనిషి వల్ల చాలా అవమానం పొందారు అని తెలిసింది. ఇది అవమానం అనేది మనం అనుకోకూడదు. అవమానంగా అనుకోకూడదు. అప్పుడు మన కష్టాలను పెట్టేది అవమానం అనుకోలేదు. ఏం జరిగింది అంటే, రాజు మాస్టర్ ఉన్నారనే మీరు చెన్నై వెళ్ళింది. అవును. ఆయన ఇంటికి వెళ్ళారు, ఆయన లేరు. అక్కడ ఎవరున్నారు, ఏం మాట్లాడారు, ఏం జరిగింది? మాస్టర్ గారు సంక్రాంతి పండగకి ఊరు వస్తూ ఉంటారు. ఓకే. మాకు వాడికి 1 కిలోమీటర్ జర్నీ. సంక్రాంతి పండగకి నేను వెళ్ళి ఆయన్ని అడిగాను, సరే ఇలాగా నేను కూడా చదువుతుంటే చెన్నై వచ్చారా అన్నాడు. చెన్నై వచ్చాయంటే తర్వాత ఆయన ఏమంటే వెళ్ళడానికి అప్పుడు నాకు కుదరలేదు. తర్వాత తర్వాత వెళ్ళాను, ఒక 10 డేస్కి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి ఆయన అవుట్డోర్ వెళ్ళి ఉన్నాడు. ఆయన బంగ్లాదేశ్ వెళ్ళి ఉన్నాడు అవుట్డోర్. వాళ్ళ ఆవిడ ఉంది. ఇట్లా అమ్మ నమస్కారం పెట్టి ఇట్లా అమ్మ అని చెప్పారంటే, ఇక్కడ కార్డులోకి ఇట్లా వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి స్టేషన్ వల్ల మా ఈగలా మా ఇంటి చుట్టుకున్నారు. తనే ఇదిగా ఉందని చెప్పాను. సరే అయితే తను వదిలేసాక నేను ఇంటికి వచ్చాను. తను వచ్చినాక వద్దామని అని చెప్పాను. ఇంటికి వచ్చాను. ఇక సంవత్సరం మళ్ళీ వెళ్ళలేదు. మళ్ళీ ఎగ్జామ్ పని చేసుకుంటూ ఉన్నాం ఇంటి దగ్గర. ఎగ్జామ్ పని చేసుకుని మళ్ళీ ఇంటికి మళ్ళీ సంక్రాంతికి మళ్ళీ వచ్చాడు అంత. మళ్ళీ వెళ్ళి అడిగాను. నేను వెళ్ళి అడిగితే, నేను ఇంతకుముందు రమ్మని చెప్పాను కదా అని చెప్పాను అన్నాడు. తర్వాత నేను ఇంటికి వచ్చాను మాస్టర్ గారు, మేడం గారు లేరని చెప్పింది. అదే నేను వచ్చాను. నేను ఇదంతా ఏం చెప్పలేదు. అయ్యో, ఎంత మనకి తాడు భాగం లేదు. అప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే ఫస్ట్ ఇంటికి పోయి బయటికి అంటాడు. ఆ తర్వాత ఆయన్ని మళ్ళీ అడిగితే మళ్ళీ వచ్చే అన్నాడు. మళ్ళీ వెళ్ళేటప్పటికి ఆయన ఇక్కడ సనాల్ సైడ్ ఏటో మళ్ళీ షూటింగ్ వచ్చాడు ఆయన. ఓకే. మళ్ళీ కుదరలేదు. వినోద్ కుమార్ షూటింగ్ దీనికి వచ్చాడు ఆయన. మళ్ళీ ఏంటి పరిస్థితి అర్థం కాలేదు. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఎక్సాంకే ఇదే అయ్యాను. కేసరవాడు ధర్మ అనే ఒక ఆయన ఉన్నాడు, కోటీశ్వరుడు, సౌదీ గారు. వాళ్ళ పొలాలు మా మేనమామ గారు ఆయన కావిలి కాస్తూ ఉంటాడు. ఓకే. ఆయన ఆయన 2వ రోజు 3వ రోజు పొలం మీదకి వచ్చాడు కారు వేసుకొని. మా మామయ్య గారు అదే ఆయన వస్తున్నాడు, నువ్వు అడగరా, ఆయనకి పరిచయం చేస్తాను. సరే అప్పటికే ఆయన దగ్గరికి కూడా నేను వెళ్ళలేకపోయాను పొలం. మళ్ళీ తర్వాత మళ్ళీ 2 రోజులు మళ్ళీ ఇంటికి వెళ్ళాను. ఓకే. మా మామయ్య గారిని తీసుకుని ఇంటికి వెళ్తే, రేపు మార్నింగ్ రెడీ అయిపోయి వచ్చాను నువ్వు, నేను నెల్లూరు వెళ్తున్నాను,
అని చెప్పాను. ఆయన ఇట్లా పలానా వెంకటరామయ్య గారికి పరిచయం చేస్తానని అనుకోలేదు. వెంకటరామయ్య గారు అంటే కొన్నిదెల వెంకటరామయ్య, కొణిదెల చిరంజీవి గారి ఫాదర్. కొణిదెల వెంకటరామయ్య గారు. ఓకే. ఆయన పరిచయం చేస్తాను అనుకోలేదు. ఈయన ఏదో పనులకి తీసుకెళ్తున్నాడు అని కొన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి 3-4 గెస్ట్ హౌస్లు ఉన్నాయి ఓకే నెల్లూరులో. అక్కడ నుంచి వాళ్ళ ఆ నైట్ అంతా ఉన్నాను అక్కడ, ఆయన దగ్గరే ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ లేచి వెంకటరామయ్య గారి ఇంటికి వెళ్ళాను. వెళ్తే ఆయన వాళ్ళిద్దరికి మంచి సంబంధాలు వాళ్ళకి తెలుసు బాగా. అంటే ఈయన సారే క్యాండిడేట్ నెల్లూరు. ఓకే. ఎవరు ధర్మ గారు నెల్లూరు అంతా సారే క్యాండిడేట్. సారు వెంకటరామయ్య గారు ఎస్ఐ కదా, ఎస్ఐ. అవునవును. దాని మీద వాళ్ళు ఏదో మాడుకున్నారు. చాలాసేపు కూర్చొని మాకు మళ్ళీ అక్కడ కాఫీ తెచ్చిచ్చింది మేడం గారు, అందరం దాన్ని ముగ్గురు కలిసి తాగాం. తర్వాత ఒక లేఖ ఒకటి రాసిచ్చాడు ఆయన. ఒక లెటర్ ఒకటి రాసిచ్చాడు చిరంజీవి నాన్నగారు. చిరంజీవి గారు నాన్నగారు. ఇది తీసుకెళ్ళి నాగబాబుకి అన్నాడు. ఓకే. తీసుకెళ్ళి చీని మళ్ళీ చెన్నై వెళ్ళిపోయాను. అటు నుంచి చెన్నై వెళ్ళాను, నెల్లూరు నుంచి. వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు గేటు దగ్గర. అక్కడమ్మా ఇక్కడ అమ్మాయి షూటింగ్ ఒక 2 రోజులు చేసి ఉన్నారు. ఉన్నాడు గేటు దగ్గరే ఉన్నాడు. ఇంకా మూవీ రిలీజ్ అవ్వాలా? పవన్ కళ్యాణ్ గారు హీరో అవ్వాలా? అకాల హీరో వాళ్ళు అంటే స్టార్ట్ చేశారు, సినిమా స్టార్ట్ చేశారు. ఓకే. తనకిస్తే తన సింపి చదివి ఇది ఇక్కడ లేడు నాగబాబు, ముగ్గురు మనగాళ్ళు హైదరాబాద్లో అపోలో హాస్పిటల్ దగ్గర దొరుకుతుంది, అక్కడికి వెళ్ళండి అన్నాడు. మళ్ళీ ఇక నాకు ఛార్జీకి కూడా డబ్బులు 2-3 సార్లు ఈ వారం అంతా తిరిగాను కదా. సరే ఇక మళ్ళీ అట్లాగా తంటాలు పడతా వచ్చాను. మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటికాడ మళ్ళీ మా నాన్నగారు ఏంది నీకు నువ్వు నల్లగా ఉంటావు, నిన్ను ఎవడ పెట్టుకుంటారు సినిమా ఫీల్డ్లో, నీకు ఏం తెలుసు అసలు సినిమా ఫీల్డ్ అంటే ఒక తెల్లగా ఉండాలి, మంచి ఇది ఉండాలా అంటే. సరే నేనేమనుకున్నా అంటే రాజమహేశ్వరం నల్లగానే ఉండేవాడు కదా, ఆయన నల్లగానే ఉండేవాడు కదా, ఆయన చూస్తే ఆయన కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. మీ ఊర్లో మీరు చూస్తున్నప్పుడే ఆయన స్టార్ అయ్యారు. మన కళ్ళ ముందు స్టార్ అయిపోయాడు. అట్లా అనుకునేవాడు నేను. తర్వాత మళ్ళీ ఏదో కాసిన డబ్బులు తీసుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్ నాకు అసలు ఏం తెలియదు. హైదరాబాద్ అంటుంటారు తప్ప నాకు అసలు ఏం తెలియదు. ఆ ట్రైన్ ఎక్కాను. ట్రైన్లో ఒక 2 పరిచయం అయ్యారు హైదరాబాద్లో, దిల్సుఖ్ నగర్ ఏరియా వాళ్ళది. వాళ్ళు చెప్పాను వాళ్ళకి, నా పక్కనే కూర్చొని వాళ్ళకి చెప్పాను నాకు ఇట్లా తెలియదు అంటే, నువ్వు చిరంజీవి గారి దగ్గరికి వెళ్తున్నావా, చిరంజీవి గారు అంటే ఏమనుకుంటున్నావు, నువ్వు తెలుసా చిరంజీవి అంటే ఇవన్నీ చెబుతున్నారు వాళ్ళు, అనుకుంటున్నారు వాళ్ళు. సరే నా ఎమ్మట రండి, నాకు అపోలో హాస్పిటల్ చూపించండి అని చెప్పిన వాళ్ళని తీసుకొచ్చి అపోలో హాస్పిటల్ కాడికి ఆటోలో నేరుగా ఆటోలో వెళ్తే మా ముగ్గురికి వాళ్ళిద్దరికీ నాకు కూడా ఆయన నాగబాబు గారు మొన్న టిఫిన్ పొద్దునే పొద్దుగే వెళ్ళిపోయాం కదా. ఓకే. అంటే టిఫిన్ పెట్టించాడు. టిఫిన్ పెట్టినాక వాళ్ళు సినిమా షూటింగ్ చూడడానికి వాళ్ళు అటు వెళ్ళారు. నాగబాబు గారితో కాసేపు మాట్లాడాను. కృష్ణానగర్లో యూనియన్ ఆఫీస్ ఏదో పెట్టారట్టుకుందిరా తెలియదు నాకు. అక్కడికి నేను చెన్నైలో తీసుకుంటావా ఇక్కడ తీసుకుంటావు అన్నాడు. ఆయన అడిగాడు కార్డు మీరు ఎక్కడుంటే నేను ఎక్కడ ఉంటాను సార్ అంటే, మీరు ఇక్కడే ఉన్నారు కానీ మేము ఇక్కడే సెటిల్ అయిపోతున్నాం ఇక్కడ అన్నాడు. ఆయన ఇక్కడే హైదరాబాదే అదే, నేను కూడా ఇక్కడ తీసుకుంటాను సార్ అంటే, కిందకి వెళ్ళి డౌన్లో వెళ్ళి ఆ కృష్ణానగర్లో ఒక చిన్న షట్టర్లో ఉంటుంది ఆఫీసు, అక్కడి నుంచి ఎవరన్నా తీసుకుంటా అక్కడి నుంచి. అప్పుడు ఉంగరాజు అని 2-3 ఉన్నారు అక్కడ, టైగర్ అప్పారావు వాళ్ళని తీసుకొని వెళ్ళాను. వెళ్తే వీళ్ళు దానికి ముందు డొనేషన్ కోసం తిరుగుతూ ఉన్నారంట ఆయన దగ్గరికి, హీరోల దగ్గరికి. యూనియన్ డొనేషన్ కోసం హీరోలందరి కాడే తిరుగుతానంట, అది తెలియదు. ఆయన వచ్చి తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆయన దగ్గరికి వీడికి ఈయన కార్డు కావాలరా, ఫైటర్ కార్డు, ఈయన కొంచెం సాదుకోండి మీరు అని, ఆ వర్క్ గిరిక అయినా చూసుకోండి అని. ఆయన ఎంత ఇచ్చాడనేది నాకు తెలియదు. ఒక చెక్ అయితే రాసిచ్చాడు ఎవరు నాగబాబు గారు. నాకైతే 2వ రోజు సాయంత్రం కార్డు తీసుకుని వచ్చారు. ఒక రోజు అంతా అయిపోయింది. ఒకరోజు ఎంత అయిపోయింది. తర్వాత డబ్బులు ఉన్నాయా అన్నాడు. నా దగ్గర ఇంకేం లేవాడు. మరి పొద్దునే ఎలా వచ్చాను, ఏదో 30 రూపాయలు ఏమన్నా అది ట్రైన్ ఖర్చు పెట్టాను, ఈ ఆటో హీళ్ళే ఇచ్చాడు నాకు తెలియదు. ఆయన అప్పుడు ముందు ఆ 700 అంత జేబులో చేయవేడు, 700 తీసాడు. సరే ఈ పెట్టుకో సాయంత్రం దాకా అని చెప్పాను. ఆయన సాయంత్రం దాకా ఉన్నాను, అక్కడే ఉన్నాను. సాయంత్రం ఒక 2000 ఇచ్చేసాడు. 2000 ఇచ్చి వెంకటగిరిలో రూమ్, అక్కడ చిన్న రూము తీసుకో. ఏ సంవత్సరం ఇది? అదే ముగ్గురు మనగాళ్ళు, అదే 92లో 93లోనే అది ముగ్గురు మనగాళ్ళు జరుగుతాం. అప్పుడు 2000 అంటే చాలా ఎక్కువ కదా. ఎక్కువే కావాలి. 2000 ఇచ్చాడు.
రూమ్ కావాలి కదా, రూమ్ కావాలా నాకు, కున్నదడి కావాలి. మీ ముక్కు మొహం తెలియదు, మీతో బంధుత్వం లేదు, ధర్మా గారు వచ్చారండి. కేవలం వాళ్ళ నాన్నగారు ఒక లెటర్ పంపించారని చెప్పి నాన్న మాట వాళ్ళ పోకూడదు. నాన్నగారి మాట. సూపర్. ధర్మా గారు వచ్చారు కదా. ఎవరు పంపించారు నిన్ను అక్కడికి నాన్నగారి దగ్గరికి అంటే ధర్మా గారు వచ్చారు కదా. ధర్మగారు అంటే అప్పట్లో ఆ చుట్టుపక్కలంతా 200-300 ఎకరాల పొలాలు ఉన్నాయి. ఓకే. ధర్మగారు పంపించిన వాటికి అందరికీ కొంచెం ఇదైంది. అయినా ఆయన ఏంటి నాకు తెలియదు, నేనేంటో తనకు తెలియదు పాపం. ఆ వెంకటగిరిలో ఒక చిన్న రూమ్ తీసుకున్నాను, 300 కిరాయి. సో ఇక్కడ చిన్న క్వశ్చన్ సార్, చిరంజీవి గారు ఎలాంటి సాయాలు చేస్తారో, పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వారో, నాగబాబు గారు ఎలాంటి వారో మాకు అందరికీ తెలుసు, మీలాంటి వాళ్ళు కూడా చెప్తుంటారు, వింటుంటాం వాళ్ళ చేసే మంచి కార్యక్రమాల గురించి. అయితే వెంకటరామయ్య గారి గురించి చాలా మందికి తెలియదు, వాళ్ళ ఫాదర్ గురించి. మీరు ఆయన్ని ప్రత్యక్షంగా చూసిన మనిషి. నేను చూశాను. సో ఆయన ఎలా ఉండేవారు సాటి మనుషులతో కానీ, మీరు వెళ్ళి కలిసినప్పుడు కానీ అసలు ఎలా మాట్లాడారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు? చాలా మంచిగా మాట్లాడతాడు ఆయన, మంచిగా మాట్లాడు. కొంచెం కాఫీ టీ తాగినా బయటికి పోనాడు ఆయన. మంచి మనస్తత్వం. ఓకే. నేను 2 సార్లు వెళ్ళాను ఆయన. హైదరాబాద్కి వచ్చి మళ్ళీ ఊరు వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మళ్ళీ ధర్మగారి దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ ఓకే ఇరుక్కున్నాక కొంచెం ఆవేశం సినిమా చేశాను. ఆవేశం, అంకుశం, రాజశేఖర్ గారు ఇది చేశాను. కొంచెం నాకు చేతిలో డబ్బులు పిగిలిని అప్పటికి నేను మంచి బాడీ రెడీ చేసేసుకున్నాను. నాకు వర్క్ మొత్తం బాగా ఫుల్ఫీడ్గా అర్థమైపోయింది. తర్వాత ఇక్కడ కొంచెం ఇంటికి వెళ్దాం, ఇంటికాడ వాళ్ళకి ముఖం చూపించేద్దాం అని నేను డోమ్కి వెళ్ళి ధర్మగారి కాళ్ళ మీద పడి ఆయనకి నమస్కారం చేశాను. ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళానట్టు వెంకటరామయ్య గారి దగ్గరికి వెళ్ళాను. ఏందప్పుడు ఆయన రియాక్షన్ ఏంది? ఆయన చాలా ఇదే అయ్యాడు వెంకటరామయ్య గారు. జాగ్రత్త అని చెప్పి ఎన్ని పెట్టి తట్టాడు. మంచి మాస్ అవుతూ వెళ్ళాను. అంటే పాత రోజులు గుర్తొచ్చారకి మీరు ఎమోషన్ అయిపోతున్నారు. సో అంటే ఇండస్ట్రీలోకి వచ్చి మెగా హీరోలను కానీ, మెగా కుటుంబంలో కానీ ఒక భాగం అవ్వాలని చెప్పేసి, వాళ్ళ మనిషి అని ముద్రపడాలని చెప్పి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు మాత్రం అసలు ఇండస్ట్రీలో రాకముందే వాళ్ళ మనిషిగా ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళ మనిషి. సూపర్. అంటే ఇందాక మీరు రాజశేఖర్ గారి ప్రస్తావన తీసుకొచ్చారు, ఆవేశం, అంకుశం ఈ సినిమాలన్నీ చేశానని చెప్పేసి. ఒక సినిమాలో అంకుశం అనుకుంటాను రామరెడ్డి గారితో మీకు కాంబినేషన్ సీన్ పడింది. అవును. సో అంటే అప్పుడే మీరు ఫైటర్ నుంచి యాక్టర్గా కూడా చాలా ఎర్లీగా ఒక ఛాన్స్ అయితే వచ్చింది. నాకేం తెలియదు, ఫైట్ మాత్రం దుమ్ముగా ఉన్నాం కదా. డైరెక్టర్ గారు వచ్చిన ఆర్టిస్ట్ నా డైరీలోనే చెప్తాను అంటే నాకేం తెలియదు, తలకైపోయాను. ఇది చెప్తే చాలు, నాకు ఇలా చెప్తే చాలు అని చెప్పాను. కూర్చోబెట్టేసి ఇక్కడ ఆయనతో సమానంగా కూర్చో ఏదో చెప్పాను, బాగానే అంత హ్యాపీ అన్నారు. ఆ రోజు నాకు 2000 ఇచ్చాడు. అప్పుడంతా 500, 700, 300 ఇచ్చేవాడు. నాకు 2000 ఇచ్చాడు డైరెక్టర్ గారు. ఓకే. ఆ డైలాగే చెప్పినాను. సూపర్. డైలాగ్ చెప్పినందుకే. రామరెడ్డి గారితో మీరు యాక్ట్ చేసిన సమయానికి ఆయన బాడీ చాలా మంచి బాడీ బిల్డరు, ఎత్తు కానీ చాలా గట్టిగా ఉండే మనిషి. అవును. ఆయన కెరీర్ లాస్ట్కి వచ్చే చాలా సన్నగా అయిపోయారు. మీరు ఇండస్ట్రీలోనే ఉన్నారు 36 ఏళ్ళుగా, అన్ని చూసిన వ్యక్తి. రామరెడ్డి గారు చివరికి అలా అయిపోవడానికి కారణం ఏంటి? ఏదో హెల్త్ బాగలేదు అన్నారు అంతే. మనకి అంత లోపల మనకి ఎంత తెలియదండి. ఏదో హెల్త్ బాగలేదు ఆయన గారికి అని అన్నారు, కానీ అంత లోపలగా ఇక తెలియదు మనకి. ఆయనకి ఏదో హెల్త్ బాగలేదు, అదే చెప్పుకొచ్చాడు ఆయనకి హెల్త్ బాగలేదు అన్నారు. మొత్తం ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు ముందే ఆయనకి బాగాలేదని. హెల్త్ బాగాలేదు అందరికి తెలుసు. హెల్త్ బాగలేదనేది అనేవాళ్ళు, కానీ లోతుగా అంత లోతుగా మనకు తెలియదు. నేను కొత్త కదా, నేనే కొత్త. ఆయన కూడా మంచివాడు పాపం రామరెడ్డి గారు, భీకరంగా ఉండేవాడు. కానీ ఒరి అలా కాదురా ఇలా చెప్పురా, ఇలా కాదు డైలాగ్ చెప్తుండే, ఒరి అలా కాదురా ఇలా చెప్పారు అలా చెప్పేవాడు. నాకు కొత్త పాత నేను చూసేవాడు. అసలు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు, నన్ను మంచిగా ఎంకరేజ్ చేశాడు. నాకైతే మంచిగా ఎంకరేజ్ చేశాడు. లేకపోతే ఈ కొత్త వాళ్ళతో నేనేం చెప్తాను. అప్పుడు మంచి రీడింగ్లో ఉన్నాడు కదా ఆయన. అవును, మంచి రీడింగ్లో ఉన్నాడు. టాప్ ఫీల్ ఉన్నప్పుడు ఆయన చూస్తేనే భయం వేస్తాడు. ఆయన మంచిగా ఎంకరేజ్ చేశాడు. చాలా బ్యూటిఫుల్ ఆయన. తర్వాత నాగబాబు గారు ముగ్గురు మనగాళ్ళు మళ్ళీ ఒక ప్లేస్ వచ్చింది నాకు. ఇక్కడ నుంచి ఫైటర్లు, లోకల్ ఫైటర్లను తీసుకొని ఒక 10 మందిని వచ్చారంటే, అప్పుడు విజయన్ మాస్టర్ ఫైట్ మాస్టర్ ముగ్గురు మనగాళ్ళు. ఇక లోకల్ వాళ్ళు 10 మందిని తీసుకొని నేను ముగ్గురు మనగాళ్ళు చేశాను. అప్పుడు రోజు 300, 250. ఫస్ట్ టైం చిరంజీవి గారిని ఎక్కడ చూసారు? నేను దీంట్లోనే చుట్టం, నేను ఈ సినిమా దాంట్లో ముగ్గురు మనగాళ్ళే చుట్టం ఆయన. దానికి ముందు నాకు తెలియదు, సినిమాలో చుట్టం తప్ప నాకు
దానికి ముందు ఆయన తెలియదు. వెళ్ళి కలిసి చెప్పారా ఇలా మీ నాన్నగారు పంపించారు, నాగబాబు గారు ఇలా నేను ఆయన చేశారు? చెప్పలేదు. నాగబాబు గారికి కథ అంతా తెలుసు కదా. చిరంజీవి గారికి చెప్పలేదా? చెప్పలేదు, సార్కి చెప్పలేదు. అంటే ఈయన అక్కడికి వద్దన్నాడుగా వెంకటరామయ్య గారు, పెద్ద ఆయన దగ్గరికి వద్దులే, ఈయన్ని సంభవించుకో నువ్వు, నాగబాబు గారు దగ్గరికి వెళ్ళాను. పవన్ కళ్యాణ్ కూడా బాగా కలిశాను. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ షూటింగ్లు కలుపుతాడు. మొన్న కూడా హరహర మూవీలో కూడా హరహర ఏర్మల్లు దాంట్లో కూడా కొంచెం ఫైట్ చేశాను. బాగుండే ఉంటారా అన్నాడు. ఫ్యామిలీ బాగుందా? బాగానే ఉంటారు. చిరంజీవి గారికి ఇప్పటికైనా తెలుసా మీరు ఇలా ఇచ్చారని? ఇప్పుడు తెలుసు. ఎవరు చెప్పారు ఆ విషయం ఆయనకి? ఆయన పవన్ కళ్యాణ్ గారే, మా నాన్నగారు పంపించాడు అని చెప్పాను. ఒక షూటింగ్లో కలిసాము, నాన్నగారు పంపించాడు. అతను నెల్లూరు అని అడిగాడు. ఓకే, నెల్లూరు ఒంగోలండి, ఒంగోలండి అని చెప్పాను. ఒక్కొక్క గట్టి చేయి, ఫైట్ మంచి చేయి అన్నాడు. అదే చాలా సినిమాలు చేశాను ఆయనతో కూడా. ఓకే, మొన్న అయితే అదే మంచిగా సంబోధిస్తాడు పాపం. అంత వీళ్ళంత లోతుగా నాకు ఇది కాదు, కానీ నాయనబాబుని అయితే బాగా ఫ్రీగా ఉంటాను నేను. అంటే స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటా ప్లేస్లో వచ్చాను కదా. అది పవన్ కళ్యాణ్ గారితో కూడా చాలా ఇది ఉంటాను. అంటే మీరు ఎన్టీఆర్ గారితో, ఏఎన్ఆర్ గారితో, కృష్ణ గారితో, కృష్ణరాజు గారితో ఇలా లెజెండరీ యాక్టర్స్ అందరితో వర్క్ చేశాను. తర్వాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వీళ్ళందరితో కూడా పనిచేశాను. సో ఇంతమంది హీరోలతో పనిచేస్తున్నప్పుడు మీకు చాలా పరిచయాలు ఏర్పడి ఉంటాయి అన్నమాట. సో ఇన్ని పరిచయాలు మీకు కెరీర్లో ఎలా ఉపయోగపడ్డాయి? కెరీర్ అంటే నేను వాళ్ళ దగ్గరికి నేను ఉపయోగపడడానికని నేను పోలేదు దేనికేని. నాకు రన్నింగ్ బాగుంది కదా. ఎక్కడన్నా కొంచెం కట్ అయితే మనం ఏమన్నా కొంచెం ఇది చేసేదానికి ఇదే మనకి రన్నింగ్ బాగుంది కదా. రన్నింగ్ బాగున్నప్పుడు ఇంక వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. అంటే వెళ్ళాల్సిన అంత ఇది ఇంకా నాకు దేవుడు నాకు రన్నింగ్ అంత బాగానే ఉంది. ఏదన్నా కొంచెం రేపు 2 రోజులు షూటింగ్ లేదు అనుకుంటే మూడోసారి మళ్ళీ 3వ రోజు ఇంకో మాస్టర్ లైన్లోనే ఉంటాను. నాకు ఎవడో ఒకళ్ళు ఈయన మాత్రం బాగా ఆదుకున్నాడు. ఎవరు మహేష్ బాబు శ్రీమంతుడి దగ్గర నుంచి బాగా ఆదుకున్నాడు. అదే కదా మీకు షూటింగ్ లేదు, ఆయన పిఏ అసిస్టెంట్ ఉండేవాడు కాస్ట్యూమ్ రాజు అని. కర్రీడు ఏం చేస్తున్నాడు చూడరా, ఇంటికాడ ఉన్నాడు బాబు అన్నయ్య అంటే వీళ్ళు వచ్చి కాసేపు నుంచోన్నాడు. సాంగ్ జరిగేటప్పుడు కూడా అంటే ఫైట్ కాదు, సాంగ్లో కూడా వచ్చి రమ్మని కాసేపు వెళ్ళి కాసేపు అట్టుంటే మనం ఫైట్ రాజు వాడికి పేమెంట్ ఇచ్చి పంపించాను నేను. కొంచెం ఆయన బాగానే అలా అంటే జేబుల నుంచి తీసి ఇది కాకుండా ఈ రూట్లో నన్ను కొంచెం పని కల్పించి గౌరవప్రదంగా ఒక వేతనం ఇవ్వడం నాకు అది ఆయన చేశాడు. బట్ ఇప్పటికి కూడా నాకు ఆ మర్యాద ఆయన దగ్గర ఉంది. మొన్న రాజమౌళి గారు షూటింగ్ జరుగుతున్నాడు, అడేం చేస్తాడు కర్రీడు అని. అక్కడ మాస్టర్ వేరు, ఆ రాజుని అడిగాడు కర్రీడు ఏం చేస్తున్నాడు, షూటింగ్లో ఉన్నాడు, ఉంటే పర్లేదు రోజు అలా ఒక గంట కనిపెడుతూనే ఉంటారు. అంటే నేను కూడా ఆయనగా మంచి మరే ఇస్తాను. అయితే నన్ను గుర్తుపెట్టుకున్నందుకు ఆయనకి చాలా థ్యాంక్స్. అంటే మీరు అంటే ఎలాగో మహేష్ బాబు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి గతంలో మీరు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చూసాను, కృష్ణ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. అయ్యో వాళ్ళ నాన్నగారు కృష్ణ గారితో అభిలాష్ మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఓకే, చాలా చిన్న మాస్టర్ ఆయన కృష్ణ గారితో లాస్ట్లో 5-6 సినిమాలు చేసి ఎడుతున్నాం లాస్ట్ ఫైనల్లో. ఓకే, కృష్ణ గారు ఏంటంటే ఒక 100 మందిని ఉంచబెట్టినా కూడా 100 మందిని కూడా కొట్టుకుంటూ వెళ్తాడు, ఎక్కడ మిస్ చేయడు టైమింగ్. నేను ఆయనతో 4-5 సినిమాలు చేశాను. ఓకే, బాగా ఫైట్ 4-5 సినిమాలు గట్టి ఫైట్లో చేశాను. 100 మందిని కూడా కొట్టుకుంటూ వెళ్తాడు. ఓకే, సరే బట్ అట్లాగే చాలా అందరి దగ్గర మనం పనిచేసాం. కానీ నాకు దూరదృష్టి ఏంటంటే ఆయన తర్వాత నేను మళ్ళీ సారీ మనం ఇదేం చెప్పండి, ఏ జూనియర్ ఎన్టీఆర్ గారు చిన్న ఆయన వాళ్ళ కత్తి టైమింగ్ విషయంలో అబ్బు నీకు 100 మంది సేమ్ వీళ్ళలాగానే ఆయన బ్రెయిన్ అలా వాళ్ళకి అంత స్పీడ్గా వెళ్తారు. ఏదైనా ఒకటే టేక్ అంటే అంతే, మళ్ళీ మరో టేక్ ఉండదు. ఆయన చూశాను నేను మళ్ళీ చచ్చిపోబడి తిట్టుకుంటారు. సరే, ఒక సరదా క్వశ్చన్ అడుగుతాను జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి. మీరు మీ ఫైటర్స్ నాకు కరెక్ట్గా తెలియదు, ఒకరోజు ఉదయాన్నే సెట్కి వెళ్ళారు, జూనియర్ ఎన్టీఆర్ గారితో ఫైట్. రే వాసన వస్తుందిరా, తాగమాకండ్రా, జాగ్రత్తగా ఉండరా అని చెప్పి అన్నారంటే ఎవరితో, మీతోనా మీ ఫైటర్స్తోనా ఏంది అసలు? నాతోనా, నేను ఆ రోజు తాగేసి ఉంటాను. 3 గంటల షూటింగ్ చేశాను. ఓకే, నైట్
మళ్ళీ మార్నింగ్ 6ంటికి అక్కడికి వెళ్ళాలి నేను. అదే 3ంటిలో షూటింగ్ చేసిన నైట్, మళ్ళీ మార్నింగ్ 6ంటికి వెళ్ళాను. 6ంటికి మళ్ళీ వెళ్ళాలిగా. అవును. ఏదో స్మెల్ గప్పున వచ్చింది. ఉడకలా జాగ్రత్త పడంటారు ఇంకా ఏం దీన్ని పోతూనే ఉన్నారు మీరు అని చెప్పుకొచ్చాడు. అది అక్కడ కూడా ఫ్యామిలీ జాగ్రత్త అని చెప్పారట. అదే జాగ్రత్త పడండిరా అంటే తాగారని తిట్టింది కాదు, వాసన వస్తుందని తిట్టడం. ఫ్యామిలీ అదే కదా వెనకమాలంటే. జాగ్రత్త పడండి అంటే అదే కదా వెనకమాల. అదే అన్నాడు కొందరు నుంచో పెట్టి, జాగ్రత్త పడండిరా కొంచెం వెనకమాల, నీ గురించి వీళ్ళందరూ ఉన్నారు. అదే చెప్పుకొచ్చాడు ఆయన. వెనకమాల నుంచి 2 పిల్లలు నీ మీద ఆధారపడి ఉన్నారు అని చెప్పిన దాని మీద 3ంటి దాకా నీకు తాగుతూనే ఉండి మళ్ళీ ఇప్పుడు వచ్చావు నువ్వు ఫైట్కి అని నేను చెప్పుకుని వచ్చాను. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి 2 జామాకులు నవ్వులు మళ్ళీ లైన్లోకి వచ్చాను. జామాకులు షార్ట్లు అడ్డు తిరిగి బయటికి వెళ్ళి 2 జామాకులు నోట్లో పెట్టి నవ్వులుకుంటూ వచ్చాను. నాకు తెలిసిలే రారా నువ్వు అని చెప్పాను. ఏమని పిలుస్తారు మిమ్మల్ని? అన్నయ్యని పిలుతాడు, లేదంటే రామకృష్ణ అని పిలుతాడు. గబుక్కన ఒరి అని అంటారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా గబుక్కన ఒరే అంటారు. అంటే వాళ్ళకంటే మేము పెద్దవాళ్ళమే కదా. అవును. ఆ పెద్దలు చిన్న అయినా కూడా గబుక్కన ఒరే అంటారు. నాకు అది బాగా నచ్చుతుంది. మన వాళ్ళు ఒరే అని గబుక్కన పిలవరు, పేరు పెడతారు. లేదు ఇంకా బాగా ఇప్పుడు మహేష్ బాబు ఇలా బాగా ఇంకా బాగా దగ్గరగా ఉండి ఆ కర్రోడు అని పిలుస్తారు, లేదా గుండోడు అని పిలుస్తారు. అలాగే సరదా నవ్వుకుంటా అట్లా పిలుస్తాడు. బాలయ్య గారు అయితే ఆ రాకేష్ నాయుడు రమ్మని చెప్పండి, రాకేష్ నాయుడు రమ్మని చెప్పి అట్లా సరదాగా పిలుస్తూ ఉంటాం.